వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. కొంతమంది వేలల్లో సంపాదిస్తే కొంతమంది లక్షల్లో సంపాదిస్తారు. కానీ చాలా మందికి సేవింగ్స్ కి సంబంధించి అవగాహన ఉండదు. వేలల్లో సంపాదించినప్పుడు ఎవ్రీ మంత్ వేలల్లో సంపాదించిన వాళ్ళైనా, లక్షల్లో సంపాదించిన వాళ్ళైనా కొంచెం అమౌంట్ సేవింగ్స్ కి పెట్టాలి అని అనుకుంటారు. కానీ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎందులో పెడితే బావుంటుంది అనే దానికి సంబంధించి అవగాహన లేని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ మస్ట్‌గా వాచ్ చేయండి. సో, ఇవాళ మనకు దీనికి సంబంధించి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ పీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అమ్మ ఉదయం. సార్ నిజంగానే కదా! చాలా మందికి ఇప్పుడు 50,000, 60,000 ఇలా వేలల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో కొంతమందికే తెలుసు ఇలా సేవింగ్స్ చేసి ఆ సేవింగ్ అమౌంట్‌తో కూడా అంటే లక్షల్లో సంపాదించి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళున్నారు. కానీ లక్షల్లో సంపాదించి గూడా సేవింగ్స్‌కి సంబంధించి అవగాహన లేక ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని, లేకపోతే ఈ చిట్స్ అవి ఇవి అనేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటారు? నిజంగా ఈ షేర్ మార్కెట్‌లో మంచి ఆప్షన్స్ ఉన్నాయా సేవింగ్స్‌కి సంబంధించి? మంచి టాపిక్ అమ్మ ఉదయం. చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా గానీ అప్పుల్లో ఉంటారు. లేకపోతే ఫ్యూచర్ కోసం డబ్బు ఉండదు. సో, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అమ్మ, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఈ 2 డిఫరెంట్. సేవింగ్స్ అంటే ఏమిటంటే మీకు కొంత డబ్బొస్తుంది. కొంత ఖర్చు పెడుతున్నారు. మిగిలింది సేవింగ్స్. దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటారా? బ్యాంక్‌లో పెట్టుకుంటారా? పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకుంటారా? ఇవన్నీ సేవింగ్స్. సేవింగ్స్‌లో మీకు రిస్క్ ఉండదు. అంటే ఖచ్చితంగా వడ్డీ వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే ఏం రాదు. కానీ బ్యాంక్‌లో మీరు ఎఫ్‌డి గాని, ఆర్‌డి గాని చేస్తే వడ్డీ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. గ్యారంటీడ్. కానీ ఇక్కడ ఏమిటంటే తక్కువ వస్తుంది. సో, సేవింగ్స్. ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటంటే, ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంత సమయం మనం ఇవ్వాలి ఇన్వెస్ట్‌మెంట్‌కి. టైం ఇవ్వాలి. షార్ట్ పీరియడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లో డబ్బులు రావు. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఉంటుంది. మరి ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, జనరల్‌గా పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఏమీ మిగిల్చుకోరు. అది పూర్ మైండ్ సెట్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే రాబర్ట్ కియోస్కి గారు చెప్పిన ప్రకారం, రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యంత ప్రజాదరణ పొందిన బుక్ ఇది ఫైనాన్స్‌లో. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే మీలాంటి వాళ్ళది, నాలాంటి వాళ్ళది, ఎక్కువ మంది మన సమాజంలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆస్తులు సంపాదిస్తున్నాం అనుకుని లయబిలిటీస్ పెట్టుకుంటాం. అంటే ఏం చేస్తాము? ఇల్లు ఈఎంఐలో కొంటాము, కారు ఈఎంఐలో కొంటాము, ఫ్రిడ్జ్ ఈఎంఐలో కొంటాము, ఏసీ ఈఎంఐలో కొంటాము, ఇంట్లో ప్రతి వస్తువు ఈఎంఐలో కొంటాము. జీతం రాగానే, లేదంటే బిజినెస్ ఇన్కమ్ రాగానే 50 to 60, 70% ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. అంటే లైఫ్ లాంగ్ మనం గొప్పగా జీవిస్తున్నాం అనుకొని ఈఎంఐలో కొంటాము. ఇది మిడిల్ క్లాస్ పూర్ మైండ్ సెట్. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే, రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే, మనం ఏం చేస్తామంటే, ఫస్టే ఆర్థికపరమైన అసెట్ లేకుండా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అన్ని ఈఎంఐలు కొంటాము. కొన్ని రోజులకి కారు డిప్రిసియేట్ అవుతుంది. అంటే మనం ఎంజాయ్ చేస్తాము. ఆ తృప్తి ఉంటుంది, నేను కాదనట్లేదు. ఇల్లు కూడా మనం సమాజంలో గౌరవం ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము. కానీ వేరేయాజ్ 10 years, 15 years, 20 years తర్వాత పిల్లల చదువులు ఇవన్నీ అయిన తర్వాత రిటైర్మెంట్‌కి డబ్బు ఉండదు. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత 75, 80 years వరకు లైఫ్ ఉందనుకోండి. పిల్లల్ని చదివిస్తాము. లైఫ్ అంతా స్మూత్‌గా వెళ్తుంది. కానీ రిటైర్మెంట్‌కి అంటే జీవించడానికి డబ్బు ఉండదు. పిల్లల మీద ఆధారపడాలి. అంటే ఆర్థికపరమైన అసెట్ ఉండదు. అయితే రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే, మనీని డబ్బులో పెడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనీని వర్క్‌లో పెడతారు. మనీని వర్క్‌లో పెడితే మనీ మేక్స్ మనీ. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి,
సపోజ్ మీరు ఎఫ్డి చేశారనుకోండి, ఉమ్, ఉదాహరణ చెప్తాను నేను. ఉమ్, ఎఫ్డి చేయమని కాదు ఇక్కడ. ఉమ్, ఎఫ్డి నేను ఎంకరేజ్ చేయను, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ఎఫ్డిఏ చేశారు, మీరు 1,00,000 చేశారు, ఇయర్లీ 7,000 మీకు వడ్డీ వస్తుంది. 7% అంటే 7,000 ఇయర్లీ. ఉమ్, దానికి మీరు ఏం చేయకపోయినా ఇంట్లో పడుకున్నా సరే, ఉమ్, నైట్ నిద్రపోతున్నా మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది, 7,000 వడ్డీ తెచ్చిపెడుతుంది. ఉమ్, అవును. మనీ వర్క్స్ ఫర్ యూ, మనీ మేక్స్ మనీ మనీ ఫర్ యూ. ఓకే. ఓకేనమ్మా. ఉమ్, నేనేమంటున్నానంటే ఉమ్, కేవలం సేవింగ్స్ మాత్రమే చేస్తే పూర్ విల్ బికమ్ మోర్ పూర్. ఉమ్, సేవర్స్ ఆర్ లూజర్స్. మిడిల్ క్లాస్ విల్ బికమ్ స్టే ఇన్ మిడిల్ క్లాస్ ఓన్లీ. ఉమ్, ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైందంటే రేపు అనేది లేకపోతే ఈ రోజు వచ్చింది ఈ రోజు ఖర్చు పెట్టుకోవచ్చు. ఉమ్, సో మీరు కొంత పోర్షన్, ఒక 20% అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అంతా స్మూత్గా వెళ్తుంది. ఉమ్, సరే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే, మనం ప్రజలకి క్లియర్గా ఐడియా ఇచ్చేది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే రెగ్యులేషన్ ఉండాలి. అంటే గవర్నమెంట్ అండర్లో ఉండాలి. ఉమ్, అంటే ఇప్పుడు చూడండి, క్రిప్టోలు ఉన్నాయి. మన దేశం క్రిప్టో యొక్క యాప్స్ని మేము రెగ్యులేట్ చేయలేము, అన్రెగ్యులేటెడ్ అంటున్నాయి. సో క్రిప్టోలో పెట్టి నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షలు ఉమ్, లక్షలు నష్టపోతున్నారు. అన్రెగ్యులేటెడ్, ఉమ్, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఉమ్, రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉంటాయి. అంటే రెరా నంబర్ ఉండదు, ఎల్పి నంబర్ ఉండదు. తక్కువకు వస్తుందని ఆశతో ఉమ్, డబ్బులు కట్టి బిల్డర్స్ మోసం చేస్తే లక్షలు మోసపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఉమ్, రెగ్యులేషన్ అంటే ఒక అజమాయిషి లేని వాటి కింద మీరు ఉండొద్దు. బెట్టింగ్ యాప్స్ అంతే, రమ్మీలు కానీ ఇట్లాంటివి వద్దు. ఉమ్, తర్వాత పాంజీ స్కీమ్స్ అంటారు. అంటే ఏమిటంటే, ఇప్పుడు లక్షకి 4,000 వడ్డీ ఇస్తా అంటారు, అవును. 5,000 ఇస్తా అంటారు అవును. లక్షకి. అంటే సంవత్సరానికి 48%. ఉమ్, మనం ఎఫ్డీలు ఎంత చెప్తున్నాము, లక్షకి సంవత్సరంకి 7,000. అవును. ఇక్కడేమంటారు, పాంజీ స్కీమ్స్ లక్షకే 4,000 అంటారు, అంటే సంవత్సరానికి 48,000. ఉమ్, ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు? ఉమ్, అమాయక ప్రజలు ఏం చేస్తారంటే నమ్ముతారు. నమ్ముతారు. వాడు ఏం చేస్తాడు, మన డబ్బుల్లో నుంచి, లక్షలో నుంచి 4,000 ఉమ్, ఇస్తాడు. ఉమ్, ఓకేనమ్మా, కొన్ని రోజులు ఇస్తాడు. మీకు నమ్మకం కుదిరిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ ఇంకా చేస్తాం. కొంత స్థలాలమ్మో ఇంకోటి ఇంకోటి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఉమ్, పైగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు కొంతమందిని జాయిన్ చేస్తారు, ఉమ్, మీకు కమిషన్ ఇస్తా అంటాడు. అవును. ఒక 5 డే బోర్డు తిప్పేస్తాడు. అవును. సో రెగ్యులేషన్ కరెక్ట్గా ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయమంటున్నాం మనం. రెగ్యులేషన్ కరెక్ట్గా ఉన్న దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాం అంటే, మీరు ఎప్పుడు మీకు క్యాష్ ఫ్లో రావాలంటే మీరు కమర్షియల్ కాంప్లెక్స్లు కొనుక్కుంటే నిత్యం మనకి ఇది వస్తుంది, రెంట్ వస్తుంది కమర్షియల్గా. కానీ ఉమ్, పెద్ద మొత్తంలో కావాలి, మిడిల్ క్లాస్ కొనలేరు. ఉమ్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మీరు ఉండే ఇల్లు కాకుండా ఇంకొక 2-3 ఇల్లు కొనుక్కుంటే మీకు రెంట్ వస్తుంది, ఉమ్, అంటే క్యాష్ ఫ్లో ఉంటుంది, మంచిదే. కానీ మిడిల్ క్లాస్ గురించి కదా మనం మాట్లాడేది. ఉమ్, సో మీరు ఇల్లులు కొనాలంటే కష్టపడుతూ జీతంతో ఒక ఇల్లు కొనుక్కోగలరు, లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోగలరు. సో ఇక్కడ చిన్న 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 మొత్తంతో కూడా ఉమ్, మీరు కొన్ని ఎకానమీలో ఓనర్స్ అవ్వటానికి మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీస్ కానీ అవకాశం కల్పిస్తున్నాయి. ఓకే. ఒక 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు ఎవ్రీ మంత్ అంటే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. 1,00,000 అంటే ఫీజులు పోను, అన్నీ పోను, నెలకు ఒక 10,000, ఒక 20,000 వాళ్ళు పక్కకు సేవింగ్స్ పెట్టుకున్నా కానీ, వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి బావుంటదంటారు? క్వశ్చన్ అమ్మా. 20% ₹1,00,000 సంపాదించే వాళ్ళు 20% అంటే వాళ్ళ ప్రైమరీ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. హ్మ్. సెకండరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినట్టు ఇబ్బంది లేకుండా. ఈ 2 అయిన తర్వాత ఖచ్చితంగా 20% ఈక్విటీస్. హ్మ్. అంటే ఈక్విటీస్ ఆర్ గోల్డ్, కొంతవరకు కొంత పోర్షన్ గోల్డ్ కూడా పెట్టొచ్చు. ఈక్విటీస్‌లో ఏమిటంటే లాంగ్ పీరియడ్‌లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో, అంటే హ్మ్. సెన్సెక్స్ గాని, నిఫ్టీ గాని, మనం ఇక్కడ హ్మ్. చెప్పేది ఒక సింగిల్ స్టాక్ గురించి చెప్పట్లేదు. హ్మ్. బ్రాడర్ మార్కెట్స్ అంటే సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ, హ్మ్. నిఫ్టీ 100 ఆర్ నిఫ్టీ 500 లేదా హ్మ్. సెన్సెక్స్ 500. హ్మ్. 500 కంపెనీస్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, అంటే మీరు ఎంత పెట్టినా గాని ఒక కంపెనీలో పెడితే ఏమైద్దంటే హై రిస్క్ ఉంటుంది. హ్మ్. బ్రాడర్ మార్కెట్ ఒక 30 కంపెనీల సముదాయం, ఒక హ్మ్. 50 కంపెనీల సముదాయం, లేదా హ్మ్. 100 కంపెనీల సముదాయం, హ్మ్. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకుంటే ఒక 40, 50 కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే,
అప్పుడు కూడా రిస్క్ ఉండదంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ ఏ విధమైన రిస్క్ ఉంటుందంటే డబ్బు జీరో కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్బు జీరో కాదు. ఎందుకని మన డబ్బుల్ని 50 కంపెనీస్‌లో కొంటాం. కాబట్టి డబ్బు జీరో. ఒక కంపెనీ, 2 కంపెనీలు, 3 కంపెనీలు దెబ్బతినొచ్చు. కానీ అవును. డబ్బు జీరో కాదు. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నేను చెప్పినవి ఇండెక్స్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్‌లైనా, మ్యూచువల్ ఫండ్స్ అయినా రెగ్యులేటెడ్ బై సెబీ. హ్మ్. అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ. సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ అంటే హ్మ్. బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే మీ డబ్బులు తీసుకొని పారిపోయే అధికారం వీళ్ళకి లేదు. హ్మ్. ఫుల్లీ రెగ్యులేటెడ్. హ్మ్. అంటే మీ డబ్బు మోసం కాదు. హ్మ్. థర్డ్ థింగ్ ఏమిటంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే హిస్టారికల్ డేటా చూస్తే గత 45 ఏళ్ల నుంచి 12-14% అంటే 12% అంటే ఎంత? ఇప్పుడు ఎఫ్‌డిలో లక్షకి 7,000 వస్తుందంటే 12% అంటే ఇక్కడ లక్షకి 12,000, హ్మ్. లక్షకి 14,000. అయితే ఇది కూడా తక్కువే కదా! 12-14% కూడా తక్కువే. హ్మ్. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే రిటర్న్ మీద రిటర్న్, రిటర్న్ మీద రిటర్న్ అలా లెక్కిస్తారు. హ్మ్. 12% వస్తే ఎవ్రీ 6 ఇయర్స్‌కి మీ డబ్బు డబుల్ అవుతుంది. హ్మ్. 15% వస్తే 4 ఇయర్స్ 8 మంత్స్‌కి డబుల్ అవుతుంది. హ్మ్. 18% వస్తే 4 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. అంటే హిస్టారికల్‌గా ఏమిటంటే ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్‌లో కంపెనీస్‌లో ఓనర్‌షిప్ ఎఫ్‌డీల కంటే హిస్టారికల్‌గా హై రిటర్న్ వస్తుంది. హ్మ్. షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాం యూత్‌ని జెడ్‌ని హ్మ్. గోల్స్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటే గోల్స్ అంటే ఏమిటి మీకు ఉండేది? ఈరోజు మీరు యాక్టివ్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. మీరు యంగ్ డైనమిక్ యాక్టివ్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. శక్తి ఉంది మీలో, నాలెడ్జ్ ఉంది. 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత మీకు లే ఆఫ్ అయినా అంటే ఏఐ వల్ల గానీ, సాఫ్ట్‌వేర్‌లో చేంజెస్ వల్ల గానీ, ఇంకోటి వల్ల గానీ, హ్మ్. లేదంటే మీ జీతాలు పెరిగినాయని కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవటం గానీ చేసినప్పుడు కూడా మీరు హ్మ్. ఈరోజు సంపాదిస్తుంది యాక్టివ్ ఇన్‌కమ్. దాన్ని మీరు పాసివ్ ఇన్‌కమ్ చేయాలి. హ్మ్. అంటే డబ్బుని మళ్ళీ డబ్బు సమకూర్చేలా చేయాలి. అంటే మీరు ఆ! కొన్ని కంపెనీస్‌లో మీరు ఓనర్స్ అయితే ఆ కంపెనీస్‌కి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డివిడెండ్స్ రూపేణా మీకు పంచుతారు. ఓకే. ఆ కంపెనీస్‌కి లాభాలొచ్చినప్పుడు లాంగ్ పీరియడ్‌లో ప్రతి కంపెనీకి లాభాలొస్తే షేర్ వాల్యూ పెరుగుతది. హ్మ్. ఓకే. నేను ఒక మంచి బిజినెస్ పెట్టాననుకోండి. నాకు హ్మ్. ఎవ్రీ ఇయర్ లాభాలొస్తే మీరు నా బిజినెస్‌లో ఓనర్ అవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ లాసొస్తే? లాసొస్తే మీ డబ్బు తగ్గుతుంది. అందుకే మనం ఏం చెప్తున్నామంటే మీలాంటి ఇండివిడ్యుయల్స్‌కి జెడ్ యూత్‌కి మనం ఏం చెప్తుంటే ఒకే కంపెనీ మీరు తీసుకుంటే ఒకవేళ లాసొస్తే మీ డబ్బు పోతుంది. హ్మ్. అదే. తగ్గిపోతుంది. ఒక్కోసారి జీరో గూడా అవ్వచ్చు. అందుకే. ఒక కంపెనీ కాకుండా మీరు 50 కంపెనీలు తీసుకుంటే ఓకే. హ్మ్. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్‌ని నిఫ్టీ 50 అంటారు. అవును. నిఫ్టీ 50 తీసుకున్నారనుకోండి. హ్మ్. నష్టపోయిన కంపెనీని బయటికి పంపించేస్తారు నిఫ్టీలో నుంచి. హ్మ్. మళ్ళీ లాభాలొచ్చే కంపెనీని ఎంట్రీ చేస్తారు. హ్మ్. అప్పుడేమవుతుంది? లాసొచ్చే కంపెనీల నుంచి మీ డబ్బు తీసేసి, హ్మ్. లాభం వచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. ఓకే. సో, షార్ట్ నష్ట పీరియడ్‌లో మీరు పెట్టిన లక్ష 95 అవ్వచ్చు. కానీ జీరో గాదు. కరెక్ట్. లాంగ్ పీరియడ్‌లో ఏమవుద్దంటే నిఫ్టీ 50 స్టాక్స్ లాభాలు ఎంతొస్తున్నాయి? ఆ లాభాలను బట్టి షేర్ వాల్యూ పెరుగుతది. లాభం సపోజ్ 12% వచ్చిందనుకోండి. షేర్ వాల్యూ కూడా 12-15 పెరుగుతది. హ్మ్. ఎప్పుడు గూడా కంపెనీ షేర్ విలువ, కంపెనీ యొక్క షేర్స్ విలువ స్లేవ్స్ ఆఫ్ ది ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ బావుంటేనే షేర్ పెరుగుతది. అంతేగాని గుడ్డిగా పెరగదు స్టాక్ మార్కెట్‌లో షేర్. హ్మ్. సో, హిస్టారికల్‌గా మనం ఏం చెప్తున్నామంటే జెడ్ యూత్ ఇప్పుడున్న వాళ్ళు 10 ఇయర్స్, 15 ఇయర్స్‌లో మీరు పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలంటే డబ్బుని సమకూర్చాలంటే హ్మ్. డబ్బుని పనిలో పెట్టండి. హ్మ్. డబ్బుని పనిలో ఎక్కడ పెడతారు? ఎఫ్‌డీలో పెడితే మీకు సేవింగ్స్ తక్కువొస్తుంది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టండి. ఇన్వెస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్ ఉంది. కానీ పెద్ద మొత్తంలో కావాలి కాబట్టి మీరు మిడిల్ క్లాస్ చేయలేరు. కాబట్టి స్మాల్ చిన్న అమౌంట్‌తో కూడా ఫినాన్షియల్ అసెట్స్‌లో పెట్టండి. హ్మ్. ఫినాన్షియల్ అసెట్స్‌లో కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఈక్విటీస్ చెప్తున్నాం. అంటే హ్మ్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఒక కంపెనీ, చిన్న కంపెనీలు, 2 కంపెనీలు కాకుండా సెబీ అండర్‌లో ఉండే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు. లేదు మీరు సొంతంగా కొనుక్కుంటానంటే బ్లూ చిప్ స్టాక్స్. హ్మ్. అది కూడా ఒక రంగం కాకుండా ఒక 10 రంగాలు. హ్మ్. పెట్టుకుంటే హిస్టారికల్‌గా మీకు హ్మ్. పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. హ్మ్. హిస్టారికల్‌గా. హ్మ్. సో, 20-25% మీరు ఎవ్రీ ఇయర్ మీకొచ్చే సాలరీలో ఎవ్రీ మంత్ 20-25% ఇన్వెస్ట్ చేస్తే 10-15 ఇయర్స్‌లో మీ లైఫ్ సెట్ అవుతుంది. 20 ఇయర్స్ సమయం ఉంటే అల్టిమేట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మల్టిపుల్ అవుతుంది. లేదు అట్‌లీస్ట్ 10-15 ఇయర్స్, 10-12 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే డబ్బు మీకోసం పనిచేస్తుంది. డబ్బు కోసం మీరు పనిచేయటం కాదు. డబ్బు మీకోసం పనిచేస్తుంది. ఎప్పుడైనా అంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చిందనుకో, అప్పుడేమైనా తీసుకోవడానికి ఉంటుందా? ఉంటుంది కదా! ఓనర్‌షిప్పు ఇప్పుడు హ్మ్. మీరు హోటల్ పెట్టారు.
హోటల్ సపోజ్ అమ్మేయదలుచుకున్నారు ఓనర్‌షిప్. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. హ్మ్. ఈక్విటీస్ అంటే ఏమిటి? మీరు కంపెనీస్‌లో ఓనర్‌షిప్. హ్మ్. సపోజ్ మీకు ఓనర్‌షిప్‌లో మీ ఓకే. వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు. ఆ! అదే ఆహా! కదా స్టాక్ మార్కెట్‌లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే ఒక్క మీ షేర్స్. హ్మ్. సెకండ్‌లో సేల్ అయిపోతుంది. ఓకే. 3 వర్కింగ్ డేస్‌లో అకౌంట్‌లో డబ్బు పడుతుంది. ఓకే. ఇక్కడే మనకి స్టాక్ మార్కెట్‌కి రియల్ ఎస్టేట్‌కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఆ సెకండ్‌లో ఏ రేట్ ఉందో ఆ రేట్ వస్తుంది. రియల్ ఎస్టేట్‌లో మీ ఇల్లు, నా ఇల్లు పక్కపక్కన ఉన్నాయనుకోండి అమ్మ ఉదాహరణ చెప్తున్నా. హ్మ్. సేమ్ ఇద్దరిని ఇల్లులు కట్టించింది ఒకే బిల్డర్. హ్మ్. 3 క్రోర్స్ అనుకోండి. లేదంటే హ్మ్. 1 క్రోర్ అనుకోండి. హ్మ్. నాకు అవసరం వచ్చి నేను అమ్మకానికి పెట్టినప్పుడు 80 లాక్స్ కడుగుతాడు. హ్మ్. సేమ్ రేట్ ఉంటే కూడా. హ్మ్. అవసరం వచ్చినప్పుడు తక్కువ కడుతారు రియల్ ఎస్టేట్. అంటే అవును. రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే రేట్స్ అవును. సిస్టమ్ మీద డిస్‌ప్లే కావు. హ్మ్. ఇక్కడ స్టాక్స్‌లో ప్రతిరోజు సిస్టమ్ మీద డిస్‌ప్లే అవుతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతిరోజు ఎంత ఉందన్నది మీకు మొబైల్‌లో చూపిస్తుంది. హ్మ్. సో, సేమ్ రేట్ వస్తుంది మీకు. హ్మ్. ఓకేనమ్మా. అదే. సో, మనం ఏమంటామంటే రిచ్ మైండ్ సెట్ అంటే డబ్బును సంపాదించాలంటే ఫస్ట్ డబ్బుని పనిలో పెట్టండి. 10 ఇయర్స్, 15 ఇయర్స్ పెట్టిన తర్వాత మీరు ఇల్లులు కొనుక్కున్నా ఈఎంఐ ఇది కట్టేస్తుంది. కారు కొనుక్కున్నా ఈఎంఐ ఇది కట్టేస్తుంది. వెకేషన్ ఎళ్ళినా గాని మీ యొక్క అసెట్ మీకు వెకేషన్ ఎళ్ళటానికి తీసుకెళ్ళటానికి హ్మ్. చేస్తుంది. పిల్లల చదువులు స్మూత్‌గా ఎళ్తాయి. రిటైర్మెంట్ అంటే లైఫ్ మొత్తం స్మూత్‌గా ఎళ్ళాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. రేపు లేకపోతే ఇన్వెస్ట్ చేసే పని లేదు. హ్మ్. సేవర్స్‌గా ఉండండి. హ్మ్. రేపు ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ వైపు రండి. హ్మ్. గుర్తుంచుకోండి ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఉంటుంది. కానీ షార్ట్ పీరియడ్. హ్మ్. లాంగ్ పీరియడ్‌లో ఎకానమీ మన దేశం ముందుకెళ్తుంటే మీరు ముందుకెళ్తారు. హ్మ్. ప్రతి రైట్. ఒక్కరికి బ్యాంక్‌లో అకౌంట్ ఉంటుంది. కానీ బ్యాంక్స్‌లో ఓనర్‌షిప్ తీసుకోరు. హ్మ్. ప్ర మనం చేసే మిస్టేక్ మనం ప్రతి ఒక్కరు కారు కొనాలని కోరుకుంటారు. కార్‌లో ఓనర్‌షిప్ తీసుకోరు. మనం చేసే హ్మ్. మిస్టేక్. ఓకే. ఎకానమీలో ఓనర్స్ అవ్వండి. అదే. లాంగ్ టర్మ్‌లో మీకు బెనిఫిట్ వస్తుంది. రైట్. గ్రేట్ సజెషన్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మ.